బ్రింగ్ ఇట్ ఆన్. ఇదే మ్యానరిజం. చప్పట్లు ఇలా కొట్టా, అందరితో పాటు నేను ఇలా కొడితే చప్పట్లు బదన్ కొట్టేవాడిని అవుతాను. ఇలా కొట్టాను కదా, ఆ చప్పట్లో కూడా ఫైట్ అప్రిషియేట్ చేస్తున్నాను, బ్రింగ్ ద ఫైట్ అంటున్నాను, అంతే సింపుల్. ఒక మ్యానరిజం, సింపుల్. మీరే అంటున్నారు, అలా స్టోరీ అంటున్నారు, మీకే అర్థమైపోయింది కదా, ఇంకేం చెప్పను. అరే అది నిజంగా ఏదైనా సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది, కానీ రియాలిటీ షోలో నాకు అతికినట్టు అనిపించట్లేదు. అంటే ఇంకోటి, సారీ, జోక్స్ అపార్ట్, కొంత షోలోకి వెళ్ళక ముందు ఒక అవగాహన ఉంటుంది కదా, కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా. పిల్లలు నాకు పక్కన క్లోజ్ అసోసియేట్స్ కానీ నేను కొంత యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక బజ్ ఏం క్రియేట్ అయిందంటే, ఒకవేళ కామనర్స్ నుంచి పవన్ వెళ్తే చూడటానికి బాగుంటాడు, మనిషి మజిల్ ఉంది కాబట్టి సరదాగా ఒక పజిల్ లాగా ఒక అమ్మాయి ట్రాక్, లవ్ ట్రాక్ రన్ చేస్తాడు, అలా లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ టీమ్ అని అన్నారు. ఓకే, అలా జరుగుతుందేమో, జరగకపోవచ్చు అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళినాక ఈ మనిషి ఫోటో కనపడుతుంది ఫ్రేము, ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారు అనుకున్నా. అక్కడికి వెళ్ళి రీతు కూర్చుంటారని నాకు తెలియదు. కానీ నాకు రీతు చెప్పడం ఏంటంటే, స్వతహాగా నాకు పర్సనల్గా నాకు లవ్ మ్యారేజ్ లాంటి అట్ల మీద లేదండి. అక్కడ నాకు బయట రీతు అనే ఆవిడ పర్సనల్ నాకు తెలియదు. సో నాకు అలాంటిది ఏం లేదు నా లైఫ్లో అన్నారు. ఓకే, ఆమె కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆయనతో కనెక్ట్ అయిందో, బట్ చూస్తానికి అలా అనిపించట్లేదు. ఎందుకంటే రీతు పరిగెత్తుకుంటూ వచ్చి చికెన్ పీస్ ఆమె పెట్టింది. మరి అందరితో సమానంగా హరీష్ గారితో అంటే నాకు కూడా చిన్న మొక్కలు అయితే బొయ్యిక ఇస్తే తింటూ చప్పరిస్తూ కూర్చునేవాడు కదా, ఓకే అని అది ఇవ్వలే కదా. సో నాకేమనిపించింది, తర్వాత ఇంకొకటి తినిపించుకుంటాను. నిజం చెప్తున్నా, నాకు ఎన్నో సంవత్సరాలు, అంటే ఒక్కొక్కరు ఒక్కో మనస్తత్వం ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉంటే తప్ప హరిత గారికి నేను రోజు మోస్ట్లీ ముద్ద పెట్టినాక తినిపిస్తా. అలా లేకపోతే తక్కువ బ్రదర్ బాగున్నారు తినండి అని నోట్లో పెట్టాలని కూడా ఆలోచిస్తా. అరే నోట్లో ఎంగిలే ఉమ్ము అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మరేమో నాకు 4 రోజుల్లో 1 వీక్లో తినిపించుకుంటాలేంటో పెట్టుకుంటాలేంటో నాకు నిజంగా ఏమో. ఎందుకంటే నేను పిల్లర్స్ చాలా టైం తీసుకుంటా కదా, నాకు తొందరగా కూలిపోవు కాబట్టి, స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి. బ్రేకప్, లివింగ్ ఇలాంటివి నాకు నచ్చదు. లివింగ్ తర్వాత లీవింగ్ నాకు కుదరదు. తూచనొచ్చు ఆయన. ఆమె ఈ దొంగల షో చేసి సెట్ ఉందా అని నాకు భయం వేసింది. అది సీజన్ 9 అంటే కింద దొంగల సీజన్. బ్రదర్ ఒక్కసారి చేసామంటే సరదా ఫన్, లేకపోతే ఆమె ఏమంటుంది నేను నాటీ అంటది. ఆమె నాటీ అయితే ఆమెకి నీ డాడీ నాటీలో. ఆబ్వియస్గా, ఎందుకంటే ఆబ్వియస్గా నా జర్నీ సాటిస్ఫాక్షన్ అనిపించిందని మీకు క్లియర్గా చెప్తున్నా. జర్నీ 105 రోజులు చేశానా, 115 రోజులు చేశానా, లేకపోతే 30 రోజులు చేశానా కాదు, కన్విక్షన్తో నిజాయితీగా నాకు నాలా ఉన్నాను. కెమెరాస్లో ఏం కనబడుతుంది, బయట ఏం చూస్తున్నారు, ఎలా వెళ్తుందని ఫీల్ అవ్వకుండా నిజాయితీగా ఉన్నాను. బ్రదర్ వాళ్ళు ఫీల్ అవుతారు ఛానల్. ఓకే, సో నిజాయితీగా ఉన్నాను, ఫిల్టర్ లేకుండా అన్మాస్క్గా ఉన్నాను. ఒకటే బయట ఏమై ఉంటుందని ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ వీకెండ్ నా మీద ఒక రాంగ్ క్యారెక్టర్ అసోసియేషన్ పడినప్పుడు, అరే రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది, హరిత ఏమవుతారు బయట, మా ఫాదర్కి ఎలా ఉంటుందని అప్పుడే బయట ఏం జరుగుతుందని ఆలోచించింది తప్ప, దాని తప్ప మిగతా అంత బయట ఏం జరుగుతుంది బ్రదర్ వస్తే అడుగుతారు. ఒకవేళ మీరు అపార్థం చేసుకున్నారు అనుకో, ఒక మనిషిని అర్థం చేసుకున్నప్పుడు అపార్థం చేసుకుంటారు. క్లియర్గా నా సైడ్ నేను చెప్తాను కదా, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే తత్వం లేదనుకో, పట్టుకుని దానికి ఏడే కాలని చెప్పి చిన్నపిల్లలాగా వెళ్ళి బాబు ఆడుకోమని చెప్పంట, అంతే. ఇంకేం చేస్తాను, సింపుల్ అయిపోయింది. మరి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే బాగుండేది కదా, బతకలేనప్పుడు వెళ్ళదు కదా. ఒకటే చెప్తున్నా, ఇదే ఈ సంజన గారు స్టార్టింగ్లో పాపం ఎగ్ విషయంలో నిజంగా నేను చాలా సీరియస్ ఏమి అవ్వలే, పోన్లే తింటే తిన్నారు. మిగతా అందరు కలిపి మేము 8 మందే ఉన్నాం సెలబ్రిటీస్, మీరు లేరు, అదే టెనెంట్స్ మీరు లేరు అన్నప్పుడు ఆ కలం నిలబెట్టుకుని ఏదో వ్యక్తిగతంగా ఇదే బర్నీ గారు బాడీ షేమింగ్ చేశారంట, మీరు మీ దగ్గర రికార్డెడ్ ఉంటుంది అది అన్నారని చెప్పి బాధపడుతున్నప్పుడు అందరూ ఆమెను వెలేసినప్పుడు నేను వెళ్ళి ఆమె ప్రాబ్లంలో ఉందేమో అనుకుని వెళ్ళి ప్రాబ్లం ఉన్న మనిషి పక్షాన్ని నిలబడ్డాను. తర్వాత ఆమె ప్రాబ్లం అని తెలిసిన తర్వాత ఆమెకి ఎదురు నిలబడ్డాను. స్టాండ్ తీసుకోమంటారు కదా, స్టాండ్ తీసుకుంటే తప్పేముంది, అదేగా నేను చేసింది. తర్వాత 7 దొంగతనం చేశారు. తర్వాత చెప్తాను మీకు విషయం. తర్వాత నేను పట్టేసుకున్న తర్వాత ఆమె నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ, మీరు నా గురూజీ, ఇప్పుడు ఇంకొక లైన్ అని పిలుస్తున్నారు కదా, ఓకే లైన్లు మర్చిపోయి నన్ను గురూజీ అని పిలిస్తే, అమ్మ ఇంత అదృష్టం అంత నేనేం చేశానమ్మా నేను అంటే, లేదు మీరు నాకన్నా స్మార్ట్ తెలివైన వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓ మీరు అప్పుడే గుర్తించేశారా. ఒక దొంగకి గజ దొంగ గురించి తెలుస్తుంది, ఆమె తెలిసిపోయిందేమో నేనేంటో, అందుకే కదా థమ్స్అప్ తీసేసాను. దొంగోడి దగ్గర దొంగతనం చేసేవాడే మాస్క్ అబ్జర్వ్, ఉన్నోడి దగ్గర కొట్టేసి లేనోటి పెట్టేవాడుగా, అదే నేను చేసింది. థమ్స్అప్ నేను తీసుకోవాలి, టేబుల్ మించి ఓపెన్గా తీసుకెళ్ళా. ప్రియా చూశారు, ప్రియా కొంత ఇచ్చాను. తర్వాత ఫ్లోరాకి అన్నీ జరుగుతుంది, ఫ్లోరాకి ఇచ్చా. ఫ్లోరా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అదే ఆమె, హరీష్ గారు మీరు ఓనర్స్గా ఉన్నారు కదా, సారీ పాపం ఇది కట్ చేసుకోండి,
సుమన్ గారి పర్సనల్ థింగ్ ఏదైతే ఉందో అది లేపేద్దామంటే నో, పర్సనల్ అటాక్ చేయొద్దు. ఎందుకంటే ఎమోషనల్గా వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటాం, ఫుడ్గా ఇబ్బంది పడుతుంటాం. సో ఇలాంటివి మనం చెయ్యొద్దు, ఒక థిన్ లైన్ దాటకూడదు, క్రాస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆమెకు నేను అలాంటి విషయంలో పార్ట్నర్షిప్ చేయాలా, పార్ట్నర్గా లేదు, కంపెనీగా లేను. తర్వాత ఆమె కెప్టెన్గా గెలిచిన తర్వాత ఆమెలో ఒక శాడిజమో క్రూయల్ ఎలిమెంట్, ఈవిల్నెస్ కనపడ్డాక నేను ఆమె నుంచి దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఫ్లోరా గారిని నా సామాన్లు మోసుకురమ్మన్నప్పుడు పర్సనల్గా అటాక్ చేయకూడదు, చేసినప్పుడు ఆమె నుంచి దూరంగా ఉన్నాను. 7 గుడ్లు తిన్నప్పుడు ఫస్ట్ పసికట్టిన కూడా నేనే కదా. నా దౌర్భాగ్యం ఏంటో, దొంగోడు తొందరగా నాకే దొరికిపోతాడు. ఆ బ్రహ్మానందం అందరికి 5 సెకండ్లు దొరికిపోతే, 5 నిమిషాలు దొరికిపోతే నాకు 2 సెకండ్లు దొరికిపోతాడు దొంగోడు. అది నా జాతకంలో ఉంది. నిజంగా ఇవాళ రోజు మీ అందరికీ నేను తెలుసు అంటే నేను డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పట్లా, చాలా బ్యాలెన్స్గా చెప్తున్నా. ఇవాళ రోజు మీ అందరికీ తెలుసు పాపం నా కోసం వచ్చారంటే అంత కష్టపడి టైం కేటాయించి లేదా టైం వేస్ట్ చేసే పాపం మీరు వచ్చారని అంత దూరం నుంచి. ఈ షో ఫార్మాట్ వల్లగా మీకు నేను తెలిసింది. ఆ రోజు నాకు మంచి జరిగినప్పుడేమో నేనేమో చంకలు బాదుకుని గ్రేట్ 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 అని చెప్పి క్రెడిట్ నేను తీసేసుకొని ఇప్పుడు నేను బయటకు వచ్చేసానని చెప్పి షోని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫెయిర్ అన్ఫెయిర్ అనేది